ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఆపండ్రా మీ డ్రామాలు. సార్, నిజంగా అది నా కారులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. నీకు తెలియకుండా నీ కారులోకి ఎలా వస్తాయిరా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఏంట్రా, మా వాళ్ళు ఏదో మ్యాజిక్ చేసి ఈ పొట్లాన్ని నీ కారులో వేశారంటవా? సార్ ప్లీజ్ సార్. పొట్లం దొరికిన కార్ నీదేనా? కారు నాదే సార్, కానీ అవి ఎలా వచ్చాయో నిజంగా నాకేం తెలియదు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఈ మంత్ టార్గెట్ ఉందిరా, కరెక్ట్గా బుక్ అయ్యావు. సార్ ప్లీజ్ సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అలాంటిది కాదు సార్. కేసు ఫైల్ చేస్తే మా పరువు పోతుంది సార్. అసలు నేనెవరో తెలుసా సార్ మీకు? అసలు ఏంట్రా మీరు? మీకు మీ అడ్రస్లు మీ తండ్రి పేరు తెలియదంట్రా? మీలా క్రైమ్ చేసిన ప్రతి ఓడు నేనెవరో తెలుసా అని మమ్మల్ని అడుగుతారు. సార్ మీరు చాలా ఇండిసెంట్గా మాట్లాడుతున్నారు. సారీ సార్, తప్పు అయిపోయింది సార్. మీరు నించున్నారేంటి సార్? కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. అప్పటి నుంచి కాళ్ళు లాగేస్తున్నాయి. రాయ్, చెప్పండి సార్. పొట్లాలు బిజినెస్ చేసుకునే బేవర్స్ గాడివి నా ముందే కుర్చీలో కూర్చుంటావా? లేవరా పైకే. మీరే కదా సార్ కూర్చోమన్నారు. ఏరా, ఎటకారంగా చెప్పడానికి మామూలుగా చెప్పడానికి తేడా తెలియదారా నీకు? అయ్యో లేదు సార్, మేము వచ్చిన దగ్గర నుంచి మీరు ఇలానే మాట్లాడుతున్నారు కదా, మీ మాట తీరు ఇంతేనేమో అనుకున్నాను సార్. నాతోనే వెటకారాలా? వెనక్కి వెళ్ళి కుర్చీ వేసుకో. వద్దులేండి సార్, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. రేయ్, సార్ నేను కుర్చీలో కూర్చుంటే ఇప్పుడే కదా సార్ మీరు ఫైర్ అవుతున్నారు. కుర్చీ వేసుకోమని చెప్పింది ఈ కుర్చీ కాదురా, గోడ కుర్చీ వేసుకో. సార్ వెళ్ళి గోడ కుర్చీ వేస్తావా లేదా ఈ లాఠీ అందుకోనా? వద్దు సార్, మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. మీ నోటి పడే చాలు సార్, మళ్ళీ లాఠీ ఎందుకు? సార్ చిన్న డౌట్, ఇది పోలీస్ స్టేషన్ పాతకాలం స్కూలా సార్? వెయిట్ చేయరా, నా స్కూల్ ఏంటో అర్థం అవుతుంది. కానిస్టేబుల్, వీళ్ళ అడ్రస్ ఆధార్ కార్డ్ అని తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేయి. సార్ సార్ ప్లీజ్ సార్, ఎఫ్ఐఆర్ బుక్ చేయకండి. నేను చెప్పేది ఒకసారి వినండి. ఏం చెప్తావురా? వచ్చిన దగ్గర నుంచే చెప్తుంది అదే సోది కదరా. నిజంగా ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధమూ లేదు, దయచేసి నన్ను నమ్మండి, నేను అమ్మాయికుని అని చెప్తావు అంతే కదరా? సార్ కావాలంటే ఒకసారి మా డాడీ కాల్ చేయండి. ఎవరయ్యా మీ డాడీ? పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. హోహో, అదన్నమాట విషయం. డబ్బుంటే చాలు ఏదైనా చేస్తారన్నమాట. ఏమయ్యా మల్లికార్జున్ సార్, వీళ్ళ డాడీ ఎవరు పెద్ద బిజినెస్ మ్యాన్ అంట, ఆయన నెంబర్కి ఒకసారి కాల్ చేయి. ఓకే సార్. నెంబర్ చెప్పు. నేను రాజు. అయితే మీరు రాణిని కనిపెట్టండి నాన్న. నా కూతురు మధుయే రాణి. కరెక్టే నాన్న. దివ్య, ఇప్పుడు నువ్వు పోలీస్ని కనిపెట్టాలి. బావే పోలీస్. ఎవరో ఫోను మాట్లాడొచ్చు కదరా? ఏదో అన్నోన్ నెంబర్ లేరా. సండే బిజినెస్ కాల్స్ ఎవరు చేయరు, ఏ మార్కెటింగ్ కాలో అయి ఉంటుంది. అంత ఇంపార్టెంట్ అయితే మళ్ళీ చేస్తారులేరా. బావా, ఇప్పుడు నువ్వు కనిపెట్టాలి. నాన్న పోలీస్. అవును, దివ్య దొంగ. బావా సార్ ఫోన్ తీయట్లేదు సార్. ఏంట్రా, మీ డాడ్ అంత పెద్ద బిజినెస్ మ్యానా? కాల్ కూడా తీయట్లేదు. బిజీగా ఉన్నారేమో సార్. మా బ్రదర్ నంబర్కి ఒకసారి చేయండి సార్. మీ బ్రదర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీ బామర్ది నెంబర్ ఇస్తావా ఏంటి? మేము నువ్వు చెప్పే నెంబర్లన్నిటికీ డైల్ చేస్తూ కూర్చోవాలా? ఏమయ్యా మల్లికార్జున్, ఎఫ్ఐఆర్ బుక్ చేసి వీళ్ళని సెల్లో పడే. సార్ సార్ ప్లీజ్ సార్. వీళ్ళ ఆనందం చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా దేవకి. ఎవరు ఆనందంగా ఉన్నా నువ్వు వారవలేవుగా. నేను ఓర్వలేని సంగతి పక్కన పెట్టరా విధవా.
నువ్వు చెప్పిన మాటల్లో అసలు నిజం ఉందా లేదా? వాణ్ణి అక్కడ అరెస్ట్ చేశారని చెప్పావు. దీనక్క దీనికి ఫోన్ చేసి గుండెలు బాదుకుని మరీ చెప్తుంది. దెబ్బకి వీళ్ళందరూ ఇక్కడ గుండెలు బాదుకుంటుంటే మనం చూసి ఆనందించాలి అనుకున్నాం. కానీ అలా జరగలేదేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమైంటుందక్క? నన్ను అడుగుతావేంట్రా? వాడు అరెస్ట్ అయ్యాడని చెప్పింది నువ్వే కదా. అసలు నిజంగానే వాడిని పోలీసులు అరెస్ట్ చేశారా, లేక నాకు అబద్ధం చెప్పావా? అయ్యో అదేం లేదక్క. ఒక్కరిని కాదు, ఇద్దరిని అరెస్ట్ చేశారని చెప్పాడు కదక్క వాడు. అదే నిజమైతే ఈ పాటికి ఇందు మధుకి ఫోన్ చేసి తన గోడు వెళ్ళబోసుకుని నానా ఏడుపులు ఏడ్చుండాలి కదా. ఇంకా ఫోన్ రాలేదండి. ఆ, మధు ఫోను మధు దగ్గర లేదనుకుంటాక. గదిలో ఎక్కడో పెట్టేసి ఇక్కడ కూర్చుంది. ఇందు ఫోన్ చేసినా మధుకు తెలియదు కదక్క. అవును దేవకి, దాని చేతిలో గాని దాని చుట్టూ గాని ఫోన్ లేదు దేవకి. మల్లికార్జున్, సార్. వీడేదో ఏడుస్తున్నాడు, ఒకసారి వీళ్ళ అన్న కూడా కాల్ చేయి. అలాగే సార్. నెంబర్ చెప్పరా? 9966. ఓడిపోయా నిన్ను. హలో, ఎవరు? హలో, నందువా? యా, మీరు? మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. సుధీర్ మీ తమ్ముడేనా? అవును, ఏమైంది? మీ తమ్ముడిని అరెస్ట్ చేసాం. మీరు ఒకసారి స్టేషన్కి రండి. వాట్? ఏమైందిరా? నథింగ్ నాన్న, నా క్లాస్మేట్కి ఏదో ప్రాబ్లం. 1 సెకండ్. ఏంటయ్యా, ఎవరో క్లాస్మేట్ అంటున్నావు? సుధీర్ మీ తమ్ముడా కాదా? సుధీర్ నా తమ్ముడే సార్. చెప్పండి సార్, సుధీర్ ఏం చేశాడు? మీరు వాడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటయ్యా, అన్నీ ఫోన్లోనే చెప్పమంటావా? స్టేషన్కి వచ్చేది ఏదైనా ఉందా లేదా? సారీ సార్, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. సార్ 10 మినిట్స్లో వస్తాడండి సార్. రాని చూద్దాం వాడెంతటి గనుడు. నాన్న, నా క్లాస్మేట్కి చిన్న ప్రాబ్లము, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా ప్రాబ్లం? నేను వచ్చాక చెప్తాను నాన్న. సారీ అంకిల్, యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఈడేంటక్క ఎక్కడికో హడావుడికి వెళ్తున్నాడు. ఏంటండి, అందరూ ఆనందంగా ఆడుకుంటుంటే నందు మాత్రం హడావుడిగా వెళ్ళాడు? వాడి క్లాస్మేట్కి ఏదో ప్రాబ్లం అంట దేవకి. ఇప్పుడే వచ్చేస్తానని చెప్పేస్తున్నాడు. వీడికి క్లాస్మేటా? వీడింత కంగారు పడుతూ పరిగెత్తేంత ఫ్రెండ్షిప్ ఏ క్లాస్మేట్తో ఉంది వీడికి? అమ్మా మధు, అందరం చాలా సంతోషంగా సరదాగా ఉన్నాం. ఇలాంటప్పుడు ఫోటో తీసుకుంటే బాగుంటుంది కదా. నీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ కూడా కదా. నీ ఫోన్లో తీసే ఫోటోలు చాలా బాగా వస్తాయి. ఏది, నీ ఫోన్ తీసుకురమ్మా, అందరం ఫోటోలు దిగుదాం. మీ అబ్బాయి ఇప్పుడే బయటికి వెళ్ళారు కదా అత్తయ్య, ఆయన రాగానే తీసుకుందాం. నందు వచ్చాక కూడా ఫొటోస్ తీసుకుందాం. ఈలోపు మనం తీసుకుందాం. ఇంతమంది ఉన్నాం కదా, అందరం కలిసి తీసుకోవాలి, విడివిడిగా తీసుకోవాలి. ఇలా అందరం తీసుకునే లోపు నందు వచ్చేస్తాడు. అప్పుడు నందుతో కలిసి కూడా తీసుకుందాం. పైగా వాడు ఫోటోలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. 2-3 ఫోటోలు తీసుకునేసరికి ఇంకా చాలు అని పక్కకు తప్పుకుంటాడు. ఆ తర్వాతైనా మనమే తీసుకోవాలి. అదేదో ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే వాడి ఫోటోల సమయానికి వాడు వచ్చేస్తాడు. నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా మధు. నా ఫోన్ పైన ఛార్జింగ్ లో పెట్టాను అత్తయ్య, మీ ఫోన్లో తీనా? నా ఫోన్లోనా?